పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి ఖనికి చెందిన కాంపెల్లి లింగయ్య అనే సింగరేణి కార్మికుని కుమార్తె సుప్రియను ఇటీవల డెలివరీ కోసం సింగరేణి ఆసుపత్రిలో చేర్పించారు. సాధారణ పరీక్షలు చేసిన వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో పురిటిలోనే ఆడ శిశువు మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సకాలంలో వైద్యులు చికిత్స అందించలేకపోవడంతోనే డెలివరీ కాకముందే ఆడ శిశువు మరణించిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఆవరణంలో ఆందోళనకు దిగి బోరున విలపించారు. వెంటనే ఆపరేషన్ చేస్తే శిశువు బతికేదనకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో వైద్యులు అత్యవసర చికిత్స అందుబాటులో లేదని బీజేపీ నాయకులు కొండపర్తి సంజీవ్ ఆరోపించారు. ఆసుపత్రిలో బంధువులతో పాటుగా బీజేపీ నాయకులు బైఠాయించి నిరసన ప్రదర్శన చేశారు. ఈరోజు మాతృత్వం అనేది ఒక వరం, కానీ ఆ మాతృత్వం ఈ సింగరేణి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఇక్కడ చిదిమి వేయబడ్డది. ఒక సింగరేణి కార్మికుని బిడ్డ వీళ్ళని ఎంతో నమ్మకంతో సింగరేణి హాస్పిటల్లో డెలివరీ కోసం జాయిన్ అయితే ఈ వైద్యులు చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఆ పురిటిలో ఉన్న బిడ్డ చనిపోయిన కారణం ఈరోజు మనం ఇక్కడ గోదావరి సింగరేణి ఏరియా హాస్పిటల్లో చూస్తున్నాం. మేము ఒకటే విషయాన్ని సింగరేణి యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. మీరు ఏమంటారు? సింగరేణి కార్మికుడైనా అధికారైనా మేమంతా ఒకటే, మాది ఒకటే కుటుంబం, మాది ఒకటే లక్ష్యం అని చెప్పేసి అంటారు కదా. మరి మీరు సింగరేణి కార్మికుని పట్ల చూపించే విధానం ఇట్లనే ఉంటుందా? సిబ్బంది వాళ్ళు ఏమన్నారంటే మీరు వెళ్ళిపోండి, రేపు ఉదయం డెలివరీ డేట్ ఉంటే 7:30 లోపు అయిపోతుంది అని చెప్పారు. మార్నింగ్ చూసేసరికి ఏమైందని హార్ట్ బీట్ వస్తలేదు, సో బయట స్కానింగ్ తీసుకొని రమ్మని అని చెప్పాడు. మేము బయటికి పోయి స్కానింగ్ తీసుకుని వచ్చేసరికి హార్ట్ బీట్ అయిపోయింది, పాప చనిపోయింది. ఆపరేషన్ చేద్దామని అన్ని రెడీగా పెట్టుకున్న తర్వాత మేడం రాలేదని ఆపేసి 12 గంటలకు ఆపేసి